ఎన్టీవీ ప్రేక్షకులందరికీ ముందుగా నా నమస్సుమాంజలి. నా పేరు రత్న. నేను యోగా ఇన్స్ట్రక్టర్ని. ఈరోజు తెలుసుకోబోయేటువంటి టాపిక్ బేసిక్ వార్మప్స్. అసలుకి ఎక్సర్సైజెస్ గురించి తెలియని వాళ్ళకి, యోగా గురించి తెలియని వాళ్ళకి అసలుకి ఏం లేదు. ఈ రోజు నుంచే మేము ఫిజికల్గా ఏదో ఒక యాక్టివిటీ మొదలు పెట్టాలనుకున్న వాళ్ళకి ఈ వీడియో చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అందరూ అన్ని ఆసనాలు చేయలేరు అండి, అన్ని ఎక్సర్సైజెస్ కూడా చేయలేరు. అలాంటి వాళ్ళు 8 ఇయర్స్ నుంచి 80 ఇయర్స్ వాళ్ళ వరకు వాళ్ళ ఒంటిలో ఓపిక ఉండి శక్తి ఉంటే ఇప్పుడు మనం చూపించే ఎక్సర్సైజెస్ అట్లీస్ట్ 15 to 20 మినిట్స్ కనుక ప్రతిరోజు చేస్తూ ఉంటే వాళ్ళు ఆ రోజు ఎక్సర్సైజ్ చేసినట్టుంటే. చూస్తున్నారు కదండి, ఇప్పుడున్న పాండమిక్ పీరియడ్లో కానివ్వండి, ముందు కూడా మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఫిజికల్ యాక్టివిటీ చేయమని చెప్తున్నారు. ముందు ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఏం చెప్తున్నారండి, మీరు రెగ్యులర్గా ఏదో ఒక ఎక్సర్సైజెస్ చేయండి, ఆహారం కరెక్ట్గా తీసుకోండి. వాళ్ళు చెప్పేంత బదులు మనమే మన ఆరోగ్యం గురించి మనం ఈ రోజు నుంచి అనుకొని మనం ఒక టైం పెట్టుకొని మనం మనీ సంపాదించడానికి, ఫ్యామిలీని స్పెండ్ చేయడానికి ఒక టైం ఎలా పెట్టుకుంటామో మన ఆరోగ్యం మీద అవగాహన కోసం, మన కోసం, వేరే వాళ్ళ కోసం కాదు, మన కోసం, ఓన్లీ మన కోసం, మనం ఆరోగ్యంగా ఉండటం కోసం ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. చాలా సింపుల్ అంటే సింపుల్ బేసిక్ వార్మప్స్ అన్నమాట. ఎప్పుడైనా కానీ వార్మప్స్ అంటే జాయింట్స్ని ఫ్రీగా చేస్తూ కదిపిస్తూ చేసేయే వార్మప్స్ అన్నమాట. మరి ఎలాంటి వార్మప్స్ చేయవచ్చు? ఎవరైనా చేయవచ్చు. డౌట్ వస్తుంది, మాకు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, మాకు షోల్డర్ నొప్పులు ఉన్నాయి, మాకు బ్యాక్ పెయిన్ ఉంది, మేము చెయ్యొచ్చా లేదా అని. అలాంటి సందేహం ఏమీ వద్దు. ఎందుకంటే మనం బేసిక్ వార్మప్సే చెప్తున్నాం కాబట్టి అందరూ కూడా హ్యాపీగా చేయవచ్చు. మరి ఇంత మాట్లాడుకున్నాం కదా, ఇంకెందుకు ఆలస్యం, ఎలాంటి వార్మప్ ఎక్సర్సైజెస్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా మీరు చైర్లో కూర్చొనైనా చేయవచ్చండి, స్టాండింగ్లో కూర్చొనైనా చేయవచ్చు, మీ కంఫర్టబుల్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వీడియో చూసారనేది కాదు, మీ బాడీ ఏ మాట చెప్తుందంటే అంటే మీరు కూర్చోగలిగిన పరిస్థితిలోనే ఉంటే కూర్చొని చేయండి, నుంచోగలిగిన పరిస్థితిలో ఉంటే నుంచొని చేయండి. రూల్ ఏం లేదు అలా కూర్చోవాలి ఇలా కూర్చొని చేయాలనేది. ఇలా స్టాండింగ్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్గా మనం నెక్ ఎక్సర్సైజ్తో స్టార్ట్ చేద్దాం. కంప్లీట్గా బాడీని ఒక లైన్లో స్ట్రైట్గా మెయింటైన్ చేయండి. ముందుగా మీరు ఇలా సమస్థితిలోకి వచ్చిన తర్వాత ఫస్ట్గా మనం హెడ్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. హెడ్ దగ్గర నుంచి ఫైనల్గా టో వరకు ఎలాంటి సింపుల్ ఎక్సర్సైజెస్ చేయాలో చూద్దాం. ముందుగా మీ నెక్ని రైట్ సైడ్ 1 టైం, లెఫ్ట్ సైడ్ 1 టైం ఇలా మూమెంట్ చేస్తూ స్లోగా చేయండి. 1 రైట్ టర్న్, 2 లెఫ్ట్, 3 రైట్, 4 లెఫ్ట్. ఇలా ఒక 10 సార్లు, కుడివైపు ఒక 5 సార్లు, ఎడమవైపు ఒక 5 సార్లు చేయండి. తర్వాత మీ యొక్క మెడని పైకి కిందకి మూమెంట్ చేయండి. అయితే బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, చాలామందికి సర్వైకల్ స్పాండిలిస్ ప్రాబ్లం ఉంటుంది. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలాంటి టైంలో కూడా ఇలా నెక్ని డౌన్ చేసే ఎక్సర్సైజెస్ చేయకండి, ఆసనాస్ చేయకండి. ఎందుకంటే వాళ్ళకి నెక్ డౌన్ చేస్తే ఇంకొంచెం అక్కడ మజిల్స్ అనేవి కంప్రెస్ అవుతాయి. సో నెక్ పెయిన్స్ ఉన్నవాళ్ళు, సర్వైకల్ స్పాండిలిసిస్ ఉన్నవాళ్ళు నెక్ డౌన్ మూమెంట్ చేయొద్దు, మిగతా అన్నీ కూడా హ్యాపీగా చేయవచ్చు. సో నెక్ అప్ అండ్ డౌన్ మూమెంట్స్ చేద్దాం. 1 అప్, ఎంత వీలైతే చూడండి, ఇలా ఇక్కడ థ్రోట్ కూడా స్ట్రెచ్ అవ్వాలి. 2 డౌన్, 3 అప్, 4 డౌన్. ఇలా 10 నుంచి, మీ ఇష్టం అండి, 5 నుంచి 10 సార్లు మీ టయాన్ని బట్టి ఎంతసేపు అయినా కానీ చేయవచ్చు. మనం టైం కూడా మెయినే కదండి, మనకి ఆరోగ్యంతో పాటు మనకి టైం, కాలం అనేది చాలా విలువైంది. దాన్ని ఎప్పుడు వేస్ట్ చేసుకోవద్దు. టెన్షన్ పడితే ఆఫీస్ టైం అవుతుంది, 5 సార్లు చేయాలా 10 సార్లు చేయాలా కాదు, మీ టయాన్ని బట్టి మీరు ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు. ఆ తర్వాత ఒకసారి కుడివైపుకి బెండ్ చేయండి, ఒకసారి ఎడం వైపుకి బెండ్ చేస్తూ మరి ఒక సైడు చేద్దాం. 1 రైట్ బెండ్, 2 లెఫ్ట్ బెండ్, 3 రైట్ బెండ్, 4 లెఫ్ట్ బెండ్. ఇలా కంప్లీట్గా మీరు బెండ్ చేస్తున్నప్పుడు అబ్జర్వ్ చేయండి, మనం ఆపోజిట్ సైడ్ బెండ్ చేస్తున్నప్పుడు వేరే సైడ్ మజిల్స్, ఇక్కడ నెక్ మజిల్స్ చూసారా స్ట్రెచ్ అవుతుంది. అంటే ఇవన్నీ అక్కడ మజిల్స్కి మంచి ఎక్సర్సైజ్ అనమాట. అలా మీరు 5 to 10 టైమ్స్ చేయవచ్చు. దాని తర్వాత హాఫ్ రొటేషన్ చేయండి. రైట్ షోల్డర్ టు లెఫ్ట్ షోల్డర్, లెఫ్ట్ షోల్డర్ టు రైట్ షోల్డర్. ఇలా స్లోగా కుడి నుంచి ఎడమకి, ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమకి,
ఎడమ నుంచి కుడికి. దీన్ని కూడా 5-6 సార్లు కానీ 10 సార్లు కానీ మీ టయాన్ని బట్టి చేయండి. ఇది కంప్లీట్గా నెక్ ఎక్సర్సైజెస్ కూడా చాలా ఉన్నాయి, బట్ కొన్ని మాత్రమే చాలా సింపుల్గా చెప్పుకున్నమాట. ఇదంతా నెక్కు సంబంధించిన ఎక్సర్సైజ్. నెక్ తర్వాత మనకి షోల్డర్ దగ్గర జాయింట్స్ ఉన్నాయి. ఆ జాయింట్స్కి సంబంధించి జస్ట్ సింపుల్గా షోల్డర్ రొటేషన్ చేయండి. ఎవరికైతే ఫ్రోజన్ షోల్డర్స్ ఉంటాయో, షోల్డర్స్ ఇష్యూస్ ఉంటాయో వాళ్ళకి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. మనకి ఎక్కడైనా స్పెల్లింగ్స్ వస్తున్నాయి అన్న, వాపులు వస్తున్నాయి, లేకపోతే జాయింట్స్లో పెయిన్ వస్తున్నాయి అంటే దానికి కారణం ఏంటంటే అక్కడ మూమెంట్ లేకపోవటం వల్ల. సో అందుకని ఇలా మూమెంట్ చేస్తూ, అంటే షోల్డర్స్ని ఇలా జాయింట్ చేసుకుంటూ టచ్ చేస్తే టచ్ చేయండి మీ ఫ్లెక్సిబుల్ ఉంటే, లేకపోతే కంఫర్టబుల్గా ఇలా రొటేషన్ 5 టైమ్స్ రివర్స్, 5 టైమ్స్ నార్మల్గా క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ కూడా చేయండి. ఇది షోల్డర్స్కి సంబంధించి. షోల్డర్ తర్వాత నెక్స్ట్ జాయింట్ ఏముందండి మనకి ఎల్బో జాయింట్. ఎల్బో జాయింట్కి సంబంధించి జస్ట్ సింపుల్గా ఇలా బెండ్ చేయండి, స్ట్రెచ్ చేయండి. చూసారా ఇక్కడ మీకు ఎల్బోస్ మీద కూడా తెలుస్తుంది, అబ్జర్వ్ చేయండి. మనం ఎంత చూసినా కానీ మనం ప్రాక్టికల్గా చేస్తేనే మనకు అక్కడ ప్రెజర్, స్ట్రెచ్ అనేది తెలుస్తుంది. 5 to 10 టైమ్స్ చేసిన తర్వాత రిస్ట్ దగ్గరికి వద్దాం. రిస్ట్ జాయింట్స్ అనేది చాలా చాలా మెయిన్ అండి. మనం ఏమన్నా జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజెస్ చేసి బరువులు మోయాలన్నా, లేకపోతే కొన్ని యోగా పోచర్స్ చేయాలంటే మనకి రిస్ట్ అనేది స్ట్రెంత్ అని ఉండాలి. అదే సన్నగా ఉందా లావుగా ఉందా అనేది కాదు, స్టామినా అనేది మెయిన్, గుర్తుపెట్టుకోండి. ఆ రిస్ట్కి సంబంధించి జస్ట్ ఫింగర్స్ని ఇలా ఫోల్డ్ చేసి రొటేషన్ చేయండి సింపుల్గా. 5 టైమ్స్ ఇలా రొటేషన్ చేయండి. 5 టైమ్స్ యాంటీ క్లాక్ వైజ్ లేదా రివర్స్గా ఇలా రొటేట్ చేయండి. మనకి నెక్ అయిపోయింది, షోల్డర్స్ అయిపోయాయి, ఎల్బోస్ అయిపోయాయి, రిస్ట్ అయిపోయాయి. ఇంతవరకు ఈ జాయింట్స్కి ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయాలో చూసుకుందాం. తర్వాత నిదానంగా వచ్చి అప్పర్ బాడీకి సంబంధించి ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి. సింపుల్గా లెగ్స్ని కొంచెం 1.5 feet or 2 feet గ్యాప్ తీసుకోండి. రైట్ లెగ్ టో, లెఫ్ట్ లెగ్ టో ఈక్వల్గా తీసుకోండి. తర్వాత 2 చేతులను ఇలా ఫోల్డ్ చేయండి. సో మీ యొక్క దృష్టి అనేది ఇంకా అప్పర్ బాడీ మీద ఉంచి బాడీని రైట్ సైడ్కి, లెఫ్ట్ సైడ్కి ఫ్రీగా మూవ్ చేయండి. అంటే టర్న్ చేయండి, బలవంతంగా కాకుండా జస్ట్ 1 time రైట్ సైడ్, 1 time లెఫ్ట్ సైడ్, 1 time రైట్ సైడ్, 1 time లెఫ్ట్ సైడ్. ఇలా మీ కంఫర్టబుల్ ప్రకారం. కొంతమందికి ఇలా మూమెంట్ చేస్తున్నప్పుడు కళ్ళు తిరుగుతాయండి, వాళ్ళు చూసుకొని బ్రేక్ తీసుకుని చేయండి. అంతేగాని ఇలా స్పీడ్గా చేస్తూ ఉంటే మనకి నెక్ కూడా మూవ్ అయ్యి కళ్ళు తిరుగుతాయి. అదేంటి ఈ మూమెంట్ చేస్తే కళ్ళు తిరుగుతున్నాయి, అమ్మో మాకు ఇంకా బీపీ ఎక్కువైపోయింది అనుకుంటారు. నో. మనం ఏది చేసినా కానీ చెప్పాను కదా, మన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వీడియోలో చూపించారని కాకుండా మీ హెల్త్ మీద మీరు అవగాహనతో చేయండి. అప్పుడు దానివల్ల బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. అప్పర్ బాడీ ట్విస్టింగ్ ఒక 10 times చేసిన తర్వాత బ్యాక్ బెండింగ్, ఫార్వర్డ్ బెండింగ్ కూడా ఒక 10 times చేద్దాం. సో స్పైన్కి సంబంధించి లెగ్స్ మధ్య సేమ్ 1 feet గ్యాప్ తీసుకోండి. 2 చేతులను వేస్ట్ లైన్ మీద తీసుకుని శ్వాస తీసుకుంటూ బ్యాక్ బెండ్ అవ్వండి. కంఫర్టబుల్గా ఇలా బ్యాక్ బెండ్ అవ్వండి. శ్వాస వదులుతూ నిదానంగా, అంటే పొట్ట లేకపోతే కామన్గా ఇలా బెండ్ అయిపోతారండి, కంప్లీట్గా టోస్ టచ్ అవుతాయి. పొట్టున్న వాళ్ళకి, ఫ్లెక్సిబుల్ లేని వాళ్ళు ఇదే హైట్లో మెయింటైన్ చేస్తారు, నో ప్రాబ్లం. సో బిగినర్స్ కాబట్టి అందరికీ పర్ఫెక్ట్గా రావాలని రూల్ లేదు, బట్ ట్రై చేయండి. ఇది చేయగా 30 daysకి కానీ మీరు చేసిన ప్రాక్టీస్ని బట్టి కాలి వేళ్ళను టచ్ చేసే కెపాసిటీకి వెళ్తారు. మళ్ళీ ఇంకొకసారి శ్వాస తీసుకుంటూ ఇలా బ్యాక్ బెండ్ అవ్వండి, శ్వాస వదులుతూ ఫార్వర్డ్ బెండ్ అవ్వండి. ఇవి స్పైన్కి చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. మనం వార్మప్సే చేస్తున్నాం కాబట్టి స్పైన్కి సంబంధించి ఇది ఒక మూమెంట్. తర్వాత లెగ్స్ని మళ్ళీ 2 feet గ్యాప్ తీసుకోండి. స్పైన్ కూడా మనకి వార్మప్స్లో చాలా చాలా మెయిన్, గుర్తుపెట్టుకోండి. స్పైన్ ఆరోగ్యంగా ఉంటేనే మనిషి కూడా ఆరోగ్యంగా ఉంటాడు. స్పైన్ మెయిన్ అనమాట. ఆ స్పైన్ హెల్తీగా ఉండాలంటే వార్మప్స్ స్పైన్కి సంబంధించి కూడా చేయాలి. ఇలా లెగ్స్ స్ట్రెచ్ చేసిన తర్వాత రైట్ సైడ్కి, లెఫ్ట్ సైడ్కి స్ట్రెచ్చింగ్ మూమెంట్స్ చేయాలి. సో సైడ్కి ఇలా లెఫ్ట్ హ్యాండ్ని బెండ్ చేస్తూ రైట్ సైడ్కి స్ట్రెచ్ చేయండి. మళ్ళీ నిదానంగా వచ్చి రైట్ వైపుకి బెండ్ చేస్తూ ఇలా స్ట్రెచ్ చేయండి. అప్పుడు స్ట్రెచ్చింగ్ అప్పుడు మనకి వేస్ట్ లైన్ దగ్గర స్ట్రెచ్ అనేది అవుతుంది. జస్ట్ కంప్లీట్గా స్పైన్ కూడా ఫ్లెక్సిబుల్ అవుతుంది. రైట్ సైడ్ 1 time, లెఫ్ట్ సైడ్ 1 time. ఇలా మీరు టయాన్ని బట్టి 10 times చేసుకోండి. ఇప్పుడు చూపించిన బ్యాక్ బెండింగ్, ఫార్వర్డ్ బెండింగ్ కానివ్వండి, అప్పర్ బాడీ ట్విస్టింగ్ కానివ్వండి, ఇప్పుడు సైడ్ టు సైడ్ ట్విస్టింగ్ కానివ్వండి, అవన్నీ కూడా స్పైన్కి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. తర్వాత హిప్ జాయింట్ దగ్గరికి వస్తున్నాం. లెగ్స్ మధ్య జస్ట్ 1 feet గ్యాప్ తీసుకొని హిప్ని ఇలా స్లోగా రొటేషన్ చేయండి.
సో మనకి హిప్ జాయింట్ అనేది చాలా మెయిన్ అండి. చాలామందికి హిప్ టైట్గా ఉంది, జాయింట్స్ టైట్గా ఉన్నాయని అంటారు. సో ఎప్పుడైనా కానీ మూమెంట్ చేస్తేనే మజిల్స్ అనేవి ఫ్రీ అవుతాయి. ఏజ్తో లిమిట్ ఏం లేదండి. చక్కగా సరదాగా ఇలా నుంచొని వార్మప్ చేసేసేయండి. ఈజీగా 10 to 15 మినిట్స్లో చేసేస్తారు. హ్యాపీ అంటే హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలని ఎవరు కోరుకోరండి. ఇలా 5 times క్లాక్ వైజ్, 5 times యాంటీ క్లాక్ వైజ్ చేయండి. తర్వాత నిదానంగా నీ జాయింట్స్ దగ్గరికి వద్దాం. పెద్దవాళ్ళకి ఎక్కువగా వేధిస్తున్న సమస్య మోకాలు నొప్పులు. ఆ మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళకి ఇప్పుడు మనం చూయించబోయే ఎక్సర్సైజెస్ బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. జస్ట్ నీస్ మీద చేతులు తీసుకొని ఇలా కొంచెం బెండ్ చేయండి, ఫార్వర్డ్ చేయండి, ఇలా బెండ్ చేయండి, ఇలా స్ట్రైట్ చేయండి, బెండ్ చేయండి, స్ట్రైట్ చేయండి. ఇలా 5 to 10 times చేసిన తర్వాత మళ్ళీ ఫోల్డ్ చేసి రొటేషన్ చేయండి. నీ రొటేషన్ జస్ట్ ఇలా మోకాళ్ళని గుండ్రంగా ఒక 5 సార్లు తిప్పండి మీ ఫ్లెక్సిబుల్ ప్రకారం. తర్వాత యాంటీ క్లాక్ వైజ్లో కూడా ఒక 5 times రొటేట్ చేయండి. సో మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి చాలా అద్భుతంగా పనిచేస్తాయి. మోకాళ్ళ జాయింట్స్ కూడా అయిపోయాయి. తర్వాత కాఫ్ మజిలు, హీలు, టోస్కి కలిపి ఒకే ఒక ఎక్సర్సైజ్ అండి. చాలా బాగా ఉపయోగపడుతుంది. చాలామందికి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కాళ్ళలో పోట్లు వస్తాయండి, యాంకిల్ పెయిన్స్ అవి ఉంటాయి. వాళ్ళు ఒక్కటి చేసుకున్నా చాలండి, అరికాళ్ళలో నొప్పులు, మంటలు కూడా తగ్గిపోతాయి. దానికోసం జస్ట్ లెగ్స్ని ఇవ్వండి, జాయిన్ చేసి ఉంచాలి. టోస్ని పైకి లిఫ్ట్ చేసినప్పుడు హ్యాండ్స్ స్ట్రెచ్ చేయండి, హీల్ లిఫ్ట్ చేసినప్పుడు హ్యాండ్స్ బ్యాక్. ఇది కంటిన్యూగా చేస్తూ ఉంటేనే మూమెంట్ అనేది చేయగలుగుతారు. స్లోగా చేయాలంటే పడిపోతారు, బ్యాలెన్స్ ఆగదు. జస్ట్ సింపుల్గా చూసారా, కాలి వేళ్ళు లేపినప్పుడు చేతులు ముందుకి, వెనక మడాలు లేపినప్పుడు చేతులు వెనక్కి, ఇలా ఫ్రీ మూమెంట్గా ఒక 10 to 15 times ఈజీగా చేసేయండి. టో అండ్ యాంకిల్ ఎక్సర్సైజ్ అవుతుంది. చాలామందికి మడాల నొప్పులు ఉంటాయండి, వాళ్ళకి ఈ మూమెంట్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇలా మీరు మొత్తాన్ని ఒక 15 to 20 minutes కనుక ప్లాన్ చేసుకుని చేశారంటే ఆ రోజుకి మీకు ఎక్సర్సైజ్ అయిపోయినట్టే. ఇలా గనక మనం తల దగ్గర నుంచి కాలి వేళ్ళ వరకు ముందు స్టార్టింగ్లోనే చెప్పుకున్నాం, ఈ ఎక్సర్సైజెస్ అన్నీ కనుక 15 to 20 minutes ప్లాన్ చేసుకుని చేశారంటే కంప్లీట్గా మీ మజిల్స్ అన్నీ కూడా స్ట్రెచ్ అవుతాయి ఆ రోజుకి. అంటే ఎవరో అసలు ఎక్సర్సైజెస్ చేయలేని వాళ్ళు, టైం లేని వాళ్ళు, మాకు అంత టైం లేదు అనుకున్న వాళ్ళు ఇవి చేయండి. మాకు టైం ఉందనుకున్న వాళ్ళు వీటితో పాటు తర్వాత ఆసనాలు, వాళ్ళకి ఏం కావాలి, పొట్టకు సంబంధించిన వాళ్ళకున్న సమస్యలను బట్టి యోగాసనాలు ఎంచుకుని చేస్తూ ఉంటే వాళ్ళు పరిపూర్ణమైన ఆరోగ్యంతో చాలా బాగా ఉంటారు. చూశారు కదండి, చాలా సింపుల్ అయిన ఈ వార్మప్ ఎక్సర్సైజ్ ప్రతిరోజు చేయండి, ఆరోగ్యంగా ఉండండి. ఉంటానండి, నమస్తే.